ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో శనివారం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఇక్కడ హై స్కూల్ ప్రిన్సిపల్ బోకం అప్పారావు తమ పాఠశాల తరపున సంక్రాంతి పండుగ విశిష్టతను చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన పలు పూరి గుడిసె సెట్టింగులు, రంగులు రాట్నాలు, రోలు రోకళ్లు, వరి ధాన్యపు నూర్పిల్లు లాంటి అనేక లేటెస్ట్ కల్చర్ మాటున మరుగున పడిపోతున్న వృత్తులను, సంస్కృతి విధానాలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు అయిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక ఇదొకెత్తైతే అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సంక్రాంతి సంబరాలు నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో అలరించే వివిధ జానపద కళాకారుల విన్యాసాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గండి రవికుమారుడు మాట్లాడుతూ పూర్వం పెద్దలు హిందూ సనాతన ధర్మాన్ని గుర్తుకు తెస్తూ పాటించిన పెద్ద పండుగ విశేషాలను ఇక్కడి విద్యార్థులు కళ్లకు కట్టినట్లు తమ ప్రదర్శన ద్వారా భావితరాలకు ఇప్పటి జనరేషన్ కు కనివింపు కలిగేలా చేశారని అభినందించారు. 1000 మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్న అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ అప్పారావు సేవలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మల్లు నాయుడుపాలెం సర్పంచ్ బోరు గంగునాయుడు, బోద్దు వలస సర్పంచ్ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గండి దేవుడు, కరాటే ట్రైనర్ బాతు అప్పారావు, అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరే ఆడవాడు ఎక్కువైపోయింది, మాకు కనపడడం లేదు. అటు పరిగెడతారా? మీరు బాగా ఈ యాక్టివిటీస్తో పాటు చదువు కూడా బాగా చదువుకుంటే మీకు, మీ తల్లిదండ్రులకి, మా గ్రామానికి మంచి పేరు వస్తుంది తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి సంబరాలు మనం మర్చిపోతున్న తరుణంలో ఈ స్కూల్ విద్యార్థులు, స్కూల్ టీచర్స్, చైర్మన్స్ మనందరికీ కూడా ఎట్లాగో మన గ్రామాల్లో మనకు అంత తీరిక లేదు చేయడానికి. ఇటువంటి స్కూళ్ళల్లో ఇటువంటి సంబరాలు జరపడం ఎంతో సంతోషం. కాబట్టి చక్కగా పిల్లలందరినీ తయారు చేసి మరి స్కూల్కి తీసుకొచ్చి రకరకాల మరి సంక్రాంతి సంబరాలలో పాల్గొని రకరకాల వేషధారణలతో సరదాగా ఇవన్నీ కూడా చాలా అవసరం. చాలామంది నాయకులు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, మా మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు, స్కూల్ యాజమాన్యం, స్కూల్ చైర్మన్, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. గవర్నమెంట్ ఏదైతే ఆదేశించిందో సంక్రాంతి సంబరాలు ప్రతి స్కూల్లో జరిపించాలని, మరి అదేవిధంగా ఇక్కడ మన ప్రాంతంలో అతి కొద్ది కాలంలోనే ఒక పెద్ద స్కూల్గా అవతరించి మరి ఈరోజు చూస్తుంటే ఎంతో కన్నుల పండుగగా ఉంది. మరి ఇలాంటి స్కూల్ని ఇక్కడ నడిపించి ఇక్కడ పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ అందరినీ ఏకతాటిపై నడిపించినటువంటి మరొక రోజు దేవుడికి ఇచ్చి, దేవుడి గుడిలో రామాలయం అయితే రామాలయం, ఏ గుడి ఉంటే ఆ గుడిలోకి ఇచ్చి మన పెద్దలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళకి దేవుడి మూలు పెట్టుకొని పిండి వంటలు అవి చేసుకొని శుభ్రంగా గడిపేది సంక్రాంతి పండగ. మూడోది కనుమ. కనుమ అంటే మరి ఈ పంటలన్నీ మనకు రావడానికి కారణం ఎవరు? మన కళ్ళాలో ఉండే ఎడ్లు కానీ మిగతా పశువులు కానీ ఇవన్నీ కారణం. అందుకే కనుమ రోజు ఏం చేస్తాం? ఈ పిండి వంటలన్నీ వండి తీసుకెళ్ళి ఆ పశువులకు పెడతాం. ఇలాగే 3 రోజులు మనకి సిరిధాన్యాలు, చాలా మంది తల్లిదండ్రులవి, టీచర్స్వి, పెద్దలు కూడా అందరూ కూడా విచ్చేసి ఉన్నాం. కాబట్టి మనందరికీ కూడా ఒకసారి 3 విషయాలు, భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, ఒక్కసారి ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకి సంస్కృతి సాంప్రదాయాల గురించి కొంచెం అర్థమవుతుంది. పిల్లలకైతే తెలీదు, ఏదో ఎడ్లు బండి కడుతున్నారు, కొండ కడుతున్నారు. సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసిన సోదరు సమానులైన గండి రవికుమార్ గారికి, మల్లాడిపల్లి సర్పంచ్ గోని గంగునాయుడు గారికి, బాదవలస సర్పంచ్ గారైన మేపతి శ్రీని గారికి, అలాగే ఎక్స్ట్రా స్కూల్ ప్రిన్సిపల్ గారైన బాబు అప్పారావు గారికి, నా ముందు ఉన్న పిల్లల తల్లిదండ్రులందరికీ, అన్ని గ్రామాల్లోకి వెళ్తున్నాం. కానీ ఎంతమంది పిల్లలు చూసిన స్కూల్ సబ్బవరం మండలంలోనే నెంబర్ 1గా వెళ్తుంది మన అక్షర పబ్లిక్ స్కూల్. అందుచేత ఇంకా ఈ స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధి కావాలని ఈ స్కూల్ యాజమాన్యానికి నేను హృదయపూర్వక
అభివందనములు. అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్. ఈ గుండెపల్లి ఈ అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము ఎంతో సహకరించిన తల్లిదండ్రులకు మరియు ప్రజాప్రతినిధులకు పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పటి నుంచో అణగారిపోతున్న మర్చిపోతున్న తరుణంలో ఈ సంస్కృత సాంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో మేము ఈ సంక్రాంతి సంబరాన్ని నిర్వహించడానికి మూల కారణం. అలాగే మనం ఎప్పుడు చూడని పగడిజంగ వాళ్ళు కానీ కొమ్మదాసులు కానీ బుడబుక్కల వాళ్ళు కానీ గుదగంటల వాళ్ళు కానీ ఇలాగ ప్రతి సన్నివేశాన్ని కళ్ళ కట్టినట్లు పూర్వం ఎలా జరిగేదో చూపించడం జరిగింది మా హై స్కూల్లో. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అంటే సంస్కృత సాంప్రదాయాలను మర్చిపోకుండా నెక్స్ట్ తరానికి కూడా ఇది ఉపయోగపడేటట్టు చేయడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.